అందరికీ నమస్తే అండి. చిరంజీవి గారికి 2006లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అదే చిరంజీవి గారికి 2024లో పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. సో చిరంజీవి గారంటే సినిమాలో ఆయన ఒక లెజెండ్. ఖచ్చితంగా ఆయనకు ఆ స్థాయి ఉంది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవలు చేశాడు. రాజకీయాల్లోకి వచ్చారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు, ఒక పార్టీని నడిపారు, బ్లడ్ బ్యాంక్ ఉంది, ఐ బ్యాంక్ ఉంది. సో ఆయన ఒక లెజెండ్. భారతీయ చలనచిత్ర సీమలో ఆయన స్థాయి వేరు. సో ఆయనకి ఇవ్వచ్చు, పద్మభూషణ్ ఇవ్వచ్చు, దానికి అర్హుడు. అయితే ఇక్కడ బాలకృష్ణ ఫ్యాన్స్ వైపు నుంచి నేను పొద్దు నుంచి చూస్తున్నా. బాలకృష్ణ ఫ్యాన్స్ వైపు నుంచి ఒక డిమాండ్, బాలకృష్ణ గారికి కనీసం పద్మశ్రీ కూడా ఇవ్వట్లేదేంటి? పద్మశ్రీ అంటే పద్మవిభూషణ్, దాని కింద పద్మభూషణ్, దాని కింద పద్మశ్రీ. అంటే పద్మ అవార్డుల్లో స్టార్టింగ్ పద్మశ్రీ, ఎండింగ్ పద్మవిభూషణ్. సో చిరంజీవి గారికి ఎండింగ్ అవార్డు ఇచ్చారు, మిడ్ లెవెల్ అవార్డు ఏమో 2006లోనే ఇచ్చారు. సో బాలకృష్ణ గారికి అట్లీస్ట్ స్టార్టింగ్ లెవెల్ అవార్డు అయినా ఇవ్వాలి కదా అనేది ఒక డిమాండ్. ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు బాలకృష్ణ గారికి అర్హత లేదా? ఖచ్చితంగా ఉంటుంది. బాలకృష్ణ గారు కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా వేలాది మందికి క్యాన్సర్ వైద్య చికిత్స అందిస్తున్నారు. దానిలో బాలకృష్ణ గారు ఓన్ ఫండింగ్ ఉంటుంది, ట్రస్ట్కి వచ్చే ఫండింగ్స్ ఉంటాయి, రకరకాల విరాళాల సేకరణ ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో ఆయన గత కొన్నేళ్లుగా ట్రస్ట్కి చైర్మన్గా ఉన్నారు, ఆసుపత్రికి చైర్మన్గా ఉన్నారు. సో ఎంతోమందికి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ క్యాన్సర్ ఉచితంగా వైద్యం చేయించారు. అది తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు. మరి ఎందుకని బాలకృష్ణ గారికి రావట్లా? ఆయన కూడా కళాకారుడే కదా, ఆయన కూడా మంచి హిట్ ట్రాక్లో ఉన్నారు కదా, మంచి హిట్ సినిమాలు తీస్తున్నారు కదా. సో అసలు తెలుగు చలనచిత్ర సీమలో ఇప్పటివరకు ఎవరెవరికి పద్మ అవార్డులు వచ్చాయనేది కూడా చూద్దాం మనం. భానుమతి గారికి, భానుమతి గారికి 1966లో పద్మశ్రీ వచ్చిందండి, 1966. అలాగే 2001లో పద్మభూషణ్ వచ్చింది. భానుమతి గారు అందరికి తెలుసు కదా, మంచి ఆల్రౌండర్, మంచి నటి. అలాగే ఎన్టీఆర్ గారికి 1968లో పద్మశ్రీ వచ్చిందండి. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారికి 1968లో పద్మశ్రీ వచ్చింది, 1988లో పద్మభూషణ్ వచ్చింది, 2011లో పద్మవిభూషణ్ వచ్చింది. అంటే 3 అవార్డులు వచ్చాయి నాగేశ్వరరావు గారికి. అలాగే రేలంగి గారికి 1970లో పద్మశ్రీ వచ్చింది. అలాగే కళ్యాణం రఘురామయ్య గారు, వెంకట సుబ్బయ్య అంటారు, ఆయన కళ్యాణం రఘురామయ్య, ఆయనకు 1975లో పద్మశ్రీ వచ్చింది. అలాగే గుమ్మడి గారికి కూడా 1977లో పద్మశ్రీ వచ్చింది. అల్లు రామలింగయ్య గారు 1990లో పద్మశ్రీ వచ్చింది. అలాగే చిరంజీవి గారికి 2006లో పద్మభూషణ్ వచ్చింది, 2024లో పద్మవిభూషణ్ వచ్చింది. అలాగే మోహన్ బాబు గారికి 2007లో పద్మశ్రీ వచ్చింది. అలాగే ఘట్టమనేని కృష్ణ గారికి 2009లో పద్మభూషణ్ వచ్చింది, 2009లో పద్మభూషణ్. అలాగే బ్రహ్మానందం గారికి 2009లో పద్మశ్రీ వచ్చింది. అలాగే పైడిపాటి జయరాజుల నాయుడు, పైడి జయరాజ్ ప్రొడ్యూసర్ అనుకుంటా, ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. సో తెలుగు ఇండస్ట్రీలో అవార్డులు అందుకున్న వాళ్ళు వీళ్ళు, యాజ్ ఆన్ నౌ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం. సో చిరంజీవి గారికి 2 వచ్చినప్పుడు ఎందుకని బాలకృష్ణ గారికి రాలేదు అనే డిమాండ్. నిజానికి బాలకృష్ణ గారి సోదరి పురంధేశ్వర్ గారు గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు 3 ఏళ్ళు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. ఎన్టీఆర్ గారికి భారతరత్న ఎందుకు రావట్లేదు అనేది ఆలోచించే వాళ్ళకి, ఎన్టీఆర్ గారికి భారతరత్న రావాలి, ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది, ఆ అర్హత కూడా ఉంది. సో ఆయనకు భారతరత్న రావట్లేదు. ఇక్కడ బాలకృష్ణ గారికి పద్మ అవార్డుల్లో ఏదీ రావట్లేదు, ఏ అవార్డులు రావట్లేదు. బహుశా వీళ్ళ దురదృష్టమా, లేకపోతే ఏమైనా రాజకీయ కారణాలా, లేదా రాజకీయంగా ఏమైనా పైన ఉన్న వాళ్ళకి చిన్న చూప అనేది రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సో దీని మీద ఎవరి భిన్నాభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. దీని మీద ఎవరైనా భిన్నంగా కామెంట్ చేయొచ్చు. సో మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి. ఎందుకు, కారణం ఏంటనుకుంటున్నారు? థ్యాంక్ యూ.